హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర Sreecreations. పొడవైన ఒత్తైన నల్లటి మెరిసే జుట్టు ఎవరికైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఈరోజు మన వంటగదిలో దొరికే మెంతులతోటి సూపర్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ హెయిర్ ప్యాక్తో మనం చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చండి. ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది ఫ్రెండ్స్. అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే మనము ఈ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవడానికి మనకు మన వంటగదిలో ఉండే మెంతులు అయితే తీసుకోవాలండి. ఈ మెంతులు మన హెయిర్ని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మెంతుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా ఈ మెంతులు డాండ్రఫ్ని తగ్గిస్తుంది. తర్వాత మన హెయిర్ అనేది బౌన్సీగా, సిల్కీగా, స్మూత్గా ఉండేలాగా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి మెంతులు. ఈ మెంతుల్ని మనకు కావాల్సినన్ని మెంతులు తీసుకోవాలండి. మన హెయిర్ లెంత్ని బట్టి 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. మెంతుల్ని ఈ విధంగా పెరుగులో నానబెట్టి మనం హెయిర్ ప్యాక్కి వాడడం వల్ల మన హెయిర్ని మరింత ఎఫెక్టివ్గా పెంచుతుందండి. ఈ విధంగా పెరుగులో ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి. అంటే రేపు మార్నింగ్ మనము హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాము అనుకోండి, ముందు రోజు సాయంకాలము ఈ మెంతులు, పెరుగు రెండు కలిపేసి మనము ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ మెంతులు, పెరుగు కలుపుకున్నది ఇందులో వేసుకోవాలండి. పెరుగులో ఉండే అనేక రకాల విటమిన్స్ మన జుట్టుని సిల్కీగా, స్మూత్గా ఉండేలాగా చేస్తాయండి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన స్కాల్ఫ్ని క్లియర్గా ఉంచుతుంది. తర్వాత ఇందులోకి కాంబినేషన్గా నేను మందార ఆకులు అనేది తీసుకుంటున్నానండి. ఈ మందార ఆకులు, మందారం పువ్వులు మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. నేనైతే ఇక్కడ మందారం ఆకులు ఒక 10 ఆకులు తీసుకుంటున్నానండి. మీకు పువ్వులు దొరికినా సరే ఒక 4 పువ్వులు అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మందారం ఆకులు, మందారం పువ్వులు మన హెయిర్ని లెంతీగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. డాండ్రఫ్ తగ్గిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి. తర్వాత మన హెయిర్ అనేది పొడవుగా పెరుగుతుంది, మన స్కాల్ఫ్ అనేది క్లియర్గా ఉంటుంది, చుండ్రు తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ మందారం ఆకుల వల్ల. కాబట్టి ఈ మందారం ఆకులు మాత్రం మనము ఏ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ యూజ్ చేసేటప్పుడు ముందుగా మనము వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని వాడుకోవాలి. చూడండి, ఇలా మామూలుగా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అందులోకి అవసరమైనన్ని వాటర్ వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మనము హెయిర్కి పెట్టుకుంటే కారకుండా ఉండేలాగా మనం ఈ ప్యాక్ని అనేది తయారు చేసుకోవాలండి. మీరు అవసరమైనన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మనము ఈ హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసుకున్నాము. ఇందులో మీకు ఒకవేళ మీ హెయిర్ అనేది డ్రైగా ఉంది అనుకున్నట్లయితే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్లు, 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, బాదం ఆయిల్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఈ ప్యాక్ని మనము మొత్తం కుదుళ్ళ దగ్గర నుంచి మనము వెంట్రుకల చివరి వరకు ఈ ప్యాక్ని అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా, హెల్దీగా, చాలా బౌన్సీగా, సిల్కీగా, స్మూత్గా చాలా బాగుంటుందండి. మీ హెయిర్ ఫాల్ అనేది 100% కంట్రోల్ అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ప్యాక్ని ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గి మీ హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా, బౌన్సీగా తయారవుతుందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, అన్ని న్యాచురల్ వే. ఈ హెయిర్ ప్యాక్ అనేది అందరూ వేసుకోవచ్చండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఇవి ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేయండి. మీ హెయిర్ ఫాల్ అనేది 100% తగ్గిపోయి మీ హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా, హెల్దీగా తయారవుతుందండి. అప్లై చేసిన తర్వాత నేను ఒక 1 అవర్ ఉంచి హెడ్ బాత్ చేశానండి. హెయిర్ అయితే చాలా బౌన్సీగా, చాలా సిల్కీగా, చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.